నెంబర్ ఉపయోగించాలి. శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు నిర్వహిస్తుంది. రాత్రి 1 గంటకు సూర్యనారాయణ స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ర తీసుకురాగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు వేద పండితులు స్వామివారికి పంచామృతాలతో అభ్యంగ స్నానాలు గావించారు. అనంతరం స్వామివారి నిజరూప దర్శనం తొలిసారిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు దర్శనం చేసుకున్నారు. దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవెల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లాలో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి, మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్ తో వైభవంగా చేయడం జరిగింది. చాలా 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 లవ్ని చూపించారు శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్ వచ్చే జనరేషన్ సో మచ్ మీ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూర్యుడు ప్రత్యక్ష దైవము అప్పుడు ఈ బ్రహ్మము దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు సమర్పించడం జరిగింది. అంతకుముందు ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ అందరితో కూడా భక్తులకి ఏర్పాటు చేసినటువంటి వివిధ సౌకర్యాలు కానీ, వారికి సులభతరంగా దర్శనం, ప్రసాదాలు అన్నీ కూడా అన్ని విధంగా ఏమేమి ఏర్పాట్లు చేశారన్నది కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మల్టీ జోనల్ కమిషనర్ సుబ్బారావు గారు, స్థానికంగా ఉండేటువంటి ఈఓ గారు అందరితో కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఆ పట్టు వస్త్రాల కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా అందాలని చెప్పి ఈ రోజంతా కూడా మా ఆఫీసర్స్ అంతా కూడా దగ్గరుండి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యం కలిగినటువంటి దేవాలయం ఉండడం మనందరి అదృష్టం. ఈ రోజు దాన్ని రాష్ట్ర పండుగగా మనం 3 రోజులు ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు, ఎంత మంది వచ్చిన భక్తులు, 30 ఎకరాల్లో మేము పార్కింగ్ ఏర్పాటు చేశాం. 2 లైన్లు డైరెక్ట్ గా ఫ్రీ లైన్లు ఏర్పాటు చేశాం. అలాగే ర్యాంప్స్ చేశాం. అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే త్రాగునీటి సదుపాయం కల్పించాం. అలాగే టాయిలెట్స్ 200 మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం. 45,000 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఇది కాకుండా ఎన్జిఓస్ దాదాపు 30,000 మందికి వాళ్ళు టిఫిన్లని, అలాగే మజ్జిగలని, ఎయిర్పోర్ట్లో బిస్కెట్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సామాన్యమైన భక్తుడికి అన్ని సౌకర్యాలతో వీలైనంత దగ్గరగా ఆలయం వద్దకు తీసుకొచ్చి ఇక్కడే మనం పార్కింగ్